మార్చి తగలడండి రా తమ్ముడా. చేసుకుంటే చేసుకున్నావు కానీ నిఖార్సైన పిల్లని చేసుకున్నావు. ఇక నుంచి ఒక్క నా కొడుకు నీ మీద చెయ్యలేడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఈ ఊళ్ళోనే పొడవైన జుట్టున్న పెళ్ళం నాకు కావాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ ఊళ్ళోనే నా పెళ్ళానికి రా తక్కువ జుట్టుంది. నన్ను బకరాన్ చేసిందిరా. ఊళ్ళో వాళ్ళ ముందు నా పరువు పోయింది. ఒక్క నిమిషం కూర్చో, చెప్తాను. ఏ కూర్చోమంటానా? ఈ సినిమా చూసేసి ఇంటికి వెళ్ళు, అప్పుడే నువ్వు సేఫ్. ఎవరా ఈ అబ్బాయి? నీకు మందు బాగా ఎక్కేసినట్టుంది. సరిగ్గా చూడు, తను నీ పెళ్ళామే. కీర్తియా? ఎస్, నీ వైఫ్ ఒక రెజ్లర్. రెజ్లర్ అంటే? కుస్తీలు పడుతుందిరా బాబు. కుస్తీ? చూడు ఓపెనింగ్ సీన్. అది మాత్రమే కాదు, నీ వైఫ్ ఒక బిఎస్సి గ్రాడ్యుయేట్. బిఎస్సి అంటే నాకంటే ఎక్కువ కదా? కొంచెం ఎక్కువేలే. నేను నీ వైఫ్ని ఇంతకుముందు ఎక్కడో చూశానని చెప్పాను కదా. అవును. ఈ వైరల్ వీడియోలో చూశాను, లైక్ కుట్టి కామెంట్ కూడా పెట్టాను, దీన్ని చేసుకున్నాడు ఫినిష్ అని. కానీ శివరాకరికి ఆ బక్రాగాడి నువ్వు అవుతావు అనుకోలేదు. వెరీ సారీ రా. నీ వైఫ్ దగ్గర తన్నులు తిన్నోళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. నాడి నరం రక్తం కండ బుద్ధి అన్నిట్లోనూ పోరాడే శక్తి ఊరిపోయిన ఒక్కదాని వల్ల ఇదంతా సాధ్యమని డాక్టర్లు నిర్ఘాంతపోయారు. ఒక నలుగురికి మాత్రం ఏ దెబ్బలు తగలలేదంట, అది నువ్వు కొట్టినోళ్ళు. రౌడీల బారి నుంచి మొగుడిని కాపాడుకున్న వీర నారి. తూర్పుగోదావరి ప్రాంతంలో జరిగిన విచిత్ర సంఘటన. రాజమండ్రి జిల్లాలోని రామచంద్రపురంలో జరిగిన జాతరలో కొంపల పిల్లలు రోజు కొడతారు, అదే బయట తంతే పెద్ద న్యూస్ చేస్తారు. గుడి కమిటీ వాళ్ళకి ఎక్కడేం పని? గుండు మీద గుద్ది పంపిస్తే ఇంకెక్కడికి పోతారు, ఇక్కడికే వస్తారు. నీ పెళ్ళం కూడా కొట్టిందా? అందరు పిల్లలు కొడతారు, కొత్త ఉంది. అవి క్యూట్ దెబ్బలు. ఈడి పెళ్ళం ఈ రోజు కొట్టింది చూడు, అవి నాటు దెబ్బలు. ఇదిగో వీరా, మనలాంటాల కోసమే టౌన్ లో భర్తల భద్రతా సంఘం ఒకటి మొదలెట్టారు. నేను ఆల్రెడీ జాయిన్ అయిపోయా. ఇప్పుడు నీకున్న పబ్లిసిటీకి నువ్వు వచ్చి జాయిన్ అయిపోయావు అనుకో, ప్రధాన అధ్యక్షుడు పోస్టింగ్ ఇచ్చేస్తారు. మనకి మన సేఫ్టీ ముఖ్యం కదా. నీలాగా నేను పెళ్ళానికి భయపడేవాడు అనుకున్నావా? మరేంటట? పిచ్చి కోపంలో ఉన్నాను, మర్యాదగా దొబ్బి. తనే కాల్ చేస్తుందిరా. ఎత్తి మాట్లాడు. ఎలా మాట్లాడను రా? ఇదిగో ఇలాగే. హలో, ఎక్కడున్నారు? పనిలో ఉన్నారా? లేదు బంగారం, లేదు, ఇక్కడే ఉన్నాను. లేదు, ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉన్నా. వచ్చేస్తాను రా, 10 నిమిషాలు. ఓకే బాయ్ బాయ్. ఓకే బంగారు. నువ్వు పొద్దున్నే రెడీ అయ్యి సంఘానికి వచ్చాయి. ఈడొకడు. రే నీ పెట్టేదిరా. నా పెట్టి నీకెందుకురా? ముందు ఇవ్వరా బాబు. ఒరే ఏం చేస్తావురా? రే అది నా బ్రష్ రా. సరేరా వస్తా. రే ఒక్క నిమిషం, ఈ క్లైమాక్స్ చూసి వెళ్ళిపో, అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంటది. పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే ఉంటాను రా. పెళ్ళ ల్యాప్టాప్ రా. కీర్తి బంగారం, కీర్తి బంగారం. లోపలికి రండి. ఫైటింగ్ చేయడం వల్ల ఒళ్ళంతా ఒకటే నొప్పులు, అందుకే ఇవాళ వండడం కుదరలా. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఏంటి బంగారం నువ్వు చద్దాను ఒంటికి చలవని డాక్టర్లే చెప్తుంటే నువ్వు రోజు 3 పూట్ల ఇదే పెట్టు. నేను మీతో ఇంకో విషయం చెప్పాలండి. చెప్పమ్మ కుట్టి. నా జుట్టు పొడవు ఇంతేనండి, అది మీతో చెప్పకుండా దాచడం తప్పే. నీకో విషయం చెప్పనా? ఏంటి? ఇందిరాగాంధీకి ఇంతకంటే జుట్టు తక్కువగా ఉంటుంది. ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అవునా? నీకు ఈ జుట్టే బ్రహ్మాండంగా ఉంది. మీతో ఇంకోటి దాచాను. నేను బిఎస్సీ వరకు పూర్తి చేశానండి. మరీ మంచిది. మన పిల్లలకి ట్యూషన్ అక్కర్లా, నువ్వే నేర్పించవచ్చు. పై చదువులు కావాలని చదువుకో, నేను చదివిస్తా. ఎందుకంటే ఒక అమ్మాయి చదువుకుంటే కుటుంబం మొత్తం చదువుకున్నట్టు. అది మాత్రమే కాదు, నాకు కుస్తీయేగా.
అది ఊళ్ళో వాళ్ళందరూ చూశారుగా, బాలే చూసాం. ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఆత్మరక్షణ చాలా అవసరం. నువ్వు పోయి బంగారం. ఇప్పుడు నేను మీద చెయ్యాలా, ఏతే తంతుందా, ఏం అర్థం కావట్లా. ఏంది మావయ్య? బాబు, ఆ, ఈ బెక్క వాళ్ళు దిక్కుమాల పంచాయతీ ఎప్పటికీ తేగట్లేదు, సాగదీస్తానే ఉన్నారు. సరే వస్తా ఉండు. మీరెక్కడికి వస్తున్నారు? పంచాయతీకి. మీకు కూడా తెలుసు కదా, అసలు వాళ్ళు ఎవరికి భయపడట్లేదు. మీరు పంచాయతీలు బాగానే చేసినా వాళ్ళు మీ మాట వినట్లేదు కదా. అయితే అందుకే ఈసారి అమ్మాయిని అంట పెట్టుకెళ్ళామంటే పంచాయతీలు అందరి పంచులు తడిసిపోతాయని మేము అందరం ఫిక్స్ అయ్యాం. అమ్మాయినా? అవును. అమ్మాయి, నువ్వు త్వరగా వస్తే తేల్చుకొచ్చేద్దాం. అయ్యో నేను రానండి, ఆయన్ని తీసుకెళ్ళండి మీరు. నువ్వు గమ్మునుండమ్మా, బాబు మాట అంతంత మాత్రమే వినేటోళ్ళు. నీ దెబ్బకి అది పాయే. రా తల్లి, టైం అవుతుంది. లేదు, ఆయన రావడమే కరెక్ట్ అండి. కోడి కూర పొయ్యి మీద ఉంది. మా అల్లుడు మడిసినే కోసి మసాలా ఎడతాడు, మనోడి కోడి కూర లెక్క చెప్పు. అల్లుడు, ఈ రోజు వంట తమరదే. పంచాయతీ అయిపోయాక ఇంటికి వచ్చి నీ చేతి వంట ఏదో మేము రుచొస్తాం. లేదండి, నేను బట్టలు నానబెట్టేశాను, ఉతకాలి. తమ్ముడు మనుషుల్ని పిండి ఉతికారేస్తాడు, బట్టలు లెక్క చెప్పండి. తమ్ముడు బట్టలన్నీ ఉతికి మేడ మీద ఆరేసాయి. ఆరేక మరదటి లోపల వర్షం వస్తే ఇబ్బంది అయిపోదు. లేదండి, నేను చెప్పలా, బాబుకి ఊరి క్షేమమే ముఖ్యం, దేనికి అడ్డు చెప్పరు. నువ్వు రా అమ్మా, బండి ఎక్కు. ఇక నీకు దీంతో పని లేదులే అమ్మా. ఇదిగో బాబు, పట్టుకో. రా అమ్మా, లేట్ అవుతుంది. బాబు, మొట్టమొదటిసారి అమ్మాయి పంచాయతీకి వెళ్తుంది. నవ్వుతూ టాటా చెప్పి పంపించవచ్చు కదా. అరే చెప్పండి బాబా, టాటానే కదా. సంఘ సేవ చేస్తూ జైలుకెళ్ళి తిరిగి వచ్చిన త్యాగమూర్తి గుణశీలైనటువంటి టంగుటూరి వీరేహం ప్రఖామంతుల తర్వాత నువ్వే అన్నా అంత ఫేమస్ అయ్యానా? జైలుకి వెళ్ళి వస్తే త్యాగమూర్తులు అంటున్నారు కదా, మనం అలాగే చెప్పు తిరుగుతాం, పోయేదే ఉంది. అల్లుడు ఎక్కడ్రా? మర్చిపోయాడా? నా రిలీజ్ కూడా రాలేదు. నువ్వు రా, నన్ను చెప్తాలే. అలా జరిగిన కాడి నుంచి వీరాలో ముందు నువ్వు పోసారో కనిపించట్లేదన్నా. దీనంతటి కారణం ఆనా కొడుకే. ఎరా, అప్పుడే నేను బయటకు వదిలేశారా? వెంటనే కలవాలి. ఎక్కడున్నారా? నేను అల్లుడు గారి ఇంట్లోనే ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావురా? రేయ్, బండి స్ట్రైట్ గా అల్లుడింటికి లాగించి. తిను బాబా. చేపల పులుసా? వెళ్ళి ఫ్రై తీసుకురా. సరే సరే తెస్తాను. రెండు వైపులా రోస్ట్ చేసి పట్టరామ్మా. నువ్వు అసలు మనిషివేనారా? నిన్ను నమ్మే కదరా నా మేనల్ని కట్టబెట్టాను. ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? నువ్వేదో కోపంలో ఉన్నట్టున్నావు, ఆవేశంలో ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. ముందు భోజనం చేద్దు గనరా. కీర్తి చేపల పులుసు అదరగొట్టింది. నేను ఇందుకోసం వచ్చాను అనుకున్నావా? మీ ఇంట్లో వాళ్ళకి బుద్ధి లేకుండా ఏదో ఒక అబద్ధం చెప్పి నిన్ను కట్టబెట్టాలనుకున్నారు, కానీ నీ బుద్ధి ఏమైంది? చూడు రత్నం, ఈ తప్పు కారణం నేనే. కావాలంటే నన్ను తిట్టు, పాపం ఆడకూతురు ఏమనుకరా. పోరం బోకల వీధిని పడి మగాళ్ళు కొడుతుంటే దీన్ని పట్టుకుని ఆడదాట. పిచ్చి పిచ్చిగా వాక్కరా. కీర్తి సరైన సమయానికి అడ్డుకోపోయి ఉంటే మన అల్లుడిని నరికేసేవాళ్ళు. వాడిని నరకలేదా? నరికి సావనై. ఆడది కాపాడి ప్రాణాలతో బతకడే కన్నా శత్రులో ముక్కలై సావటమే మంచిదన్న మేము వంశరామాది. మీ వంశం పరువు కన్నా నా మొగుడి ప్రాణాలే నాకు ముఖ్యం. అంతమంది చుట్టుముట్టి ఆయన నరకడానికి వస్తే ఏ పెళ్ళని చూస్తూ ఊరుకోదు. అంతకన్నా ముందు నేను ఒక రెస్లర్, తేడా వస్తే కొడతాను. నిజమే, అమ్మాయిల్లా పెంచడం మానేసి ఆంబోతుల్లో పెంచితే ఇలాగే మాట్లాడతారు.
బాబాయ్ ఈయన బయలుదేరమా. నన్ను బయటకు వెళ్ళమంటా నువ్వెడతావే? ఓసే అంటే బాగోదండి. ఆడదెవరితేనే సరే నేను ఒసేనే మాట్లాడతానే. నువ్వేమైనా పుడిగివా? ఆడదాన్ని అడిగిబడిగి ఉండేలాగా అరికాయల కింద తొక్కి పెంచాలరా, లేకపోతే ఇలాగే బజార్దానిలాగా రోడ్డు ఎక్కి. మీరు ఆడాలంటే ఇలానే ఉండాలి అలానే ఉండాలి ఇంకెన్ని రోజులు చెప్పుకుంటూ పోతారు? అసలు ఎలా ఉండాలో మాకు తెలియదు అనుకుంటున్నారా? జీవితంతో క్లాస్ పీకుతూనే ఉంటారా? చేయి తీసుకున్నావేంటి? ఇలాంటి మేల్ షోవనిస్ట్ కి చెప్పాల్సిన విధానంలో చెప్తే గానీ అర్థం కాదు. రత్నం బాబాయ్ రే రత్నం కొంచెం ఆగరా, ఆగమని చెప్తున్నా కదరా. రే అది చిన్నపిల్ల తెలియక తప్పు చేసిందిరా. అది ఎక్కడుంది? ఒళ్ళు పలుసుంటే ఎవరినైనా కొడతావా? మీ మావ ఎన్నేసి మాట్లాడినాడు మీకు తెలుసా? ఆయన ఏం మాట్లాడినా నీ కొట్టి హక్కు ఎవరిచ్చారు? కీర్తి, అల్లుడు గారు చెప్పేది కరెక్టే. ఏదేమైనా నువ్వు చేసుకోవడం తప్పే. వెళ్ళి రత్నాన్ని క్షమాపణ అడుగుదాం. అల్లుడు గారు తను క్షమాపణ అడుగుతుంది. తను క్షమాపణ అడిగితే కొట్టిందని చెల్లిపోద్దా? నేను క్షమాపణ అడుగుతానని చెప్పలేదే. కీర్తి, మాట పెరిగితే గొడవలు అవుతాయి. ఒక్కసారి క్షమాపణ అడిగితే మనం ఏం దిగజారినట్టు కదా. పద వెళ్ళి అడుగుదాం. ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడినందుకు ముందు వాళ్ళ మావిని క్షమాపణ అడగమనండి. ఆ తర్వాత ఆయన్ని కొట్టినందుకు నేను క్షమాపణ అడుగుతాను. ఏందే మా మామయ్య వచ్చి నిన్ను క్షమాపణ అడగాల? అంత కొవ్వెక్కిందా నీకు? ఇది వర్కౌట్ అవుతుంది. అల్లుడు గారు ఏమా, కుటుంబం అన్నాక 1,00,000 ఉంటాయి. సర్దుకోకపోతే ఎలా? వచ్చినప్పటి నుంచి అన్ని విషయాల్లోనూ సర్దుకుపోతూనే ఉన్నాను. మీకు తెలుసు కదా క్షమాపణ బాబాయ్? అడగడానికి నువ్వు ఇంత మొండికేయడం మంచిది కదమ్మా. బాబాయ్, నేనే తప్పు చేయలేదు. ఇక నీకు ఇంట్లో చోట్లేదు, బయలుదేరు. అయ్యో అల్లుడు గారు, తప్పంతా నాది. కావాలంటే మీకు కాళ్ళు పట్టుకుంటా. మీరు ఇలా ఉన్నట్టుండి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమంటే ఎలా చెప్పండి? నా మాట వినండి. అయ్యో అల్లుడు గారు, నా మాట. నా కోసం మీరెందుకు ఆయన కాళ్ళు పట్టుకోవాలి? వాళ్ళ మావయ్య ఏమన్నారు అని కూడా అడగడం లేదు. ఇక నా కోపం ఆయనకే అర్థమవుతుంది. అమ్మలు, నువ్వు కూడా ఆవేశపడితే ఎలా చెప్పు? నేను చెప్పేది వాళ్ళ మావిని కొట్టానన్న కారణంతో మాత్రమే నన్ను బయటకు పంపించట్లేదు. ఊరందరి ముందు ఇన్ని కాపాడాను కదా, అదే భరించలేకపోతున్నారు. ఈగో ఉన్న మనిషి మనం ఏం చెప్పినా వినిపించుకోరు. ఆయనకి మగాడన్న ఈగో ఎప్పుడు చస్తుందో, నేను కరెక్ట్ అని ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు నేను తిరిగి వస్తాను. సోదా బయలుదేరు. ఏంటి బాబాయ్ ఇది? ఏంటిదంటే మట్టి కుస్తీ టోర్నమెంటా? ఎవరు? అధిరా, అఖిల, కీర్తి. పోటీలో పాల్గొంటున్నావా? నాకు చెప్పనే లేదే. ఏమీ తెలియనట్టు యాక్ట్ చేయకండి. ఎవరిని అడిగి పేరిచ్చారు మీరు? నేనే నీ పేరిచ్చానమ్మా, వాడినేమనుకో. అన్నయ్య, నువ్వు పేరిచ్చావా? అవునరా, నేనే ఇచ్చాను. ఎందుకు పేరిచ్చారు? నువ్వు ఆడుతున్నప్పుడే అన్నీ మర్చిపోతావమ్మా. వెళ్ళు, వెళ్ళి ఆడు. పొద్దున అన్నా, ఆల్రెడీ గొడవైందని నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను మళ్ళీ కుస్తీ మొదలెడితే సమస్య పెరుగుతుంది గానీ తగ్గదు. మీకేమైనా మతిపోయిందా అండి? ఉన్న సమస్యని మీరే పెద్ద చేసి ఇద్దరిని విడదీసేలా ఉన్నారే. వెళ్ళి అల్లుడు గారి మావయ్యతో మాట్లాడి దీన్ని అత్తారింటికి పంపే ఏర్పాటు చేయండి. పోటీకి పంపుతారట, పోటీకి. వెళ్ళి వాళ్ళతో మాట్లాడే వచ్చాను. ఎప్పుడన్నయ్యా? చేసిన పంట అంతా చేసి ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు? మీరు పెంచిన అమ్మాయినేనా? చెయ్యిలేస్తోంది, నోరులేస్తోంది, మంచి మర్యాద అక్కర్లా? జరిగిన దానికి మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాను. మీరేదో పెద్ద మనసు చేసుకొని అమ్మాయిని అబ్బాయిని మళ్ళీ కలిపి పుణ్యం కట్టుకోండి. మీ కూతురు లాంటి ఆడది ఈ ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. ముందు బయలుదేరండి, బయలుదేరండి. వాకిట్లో నేను నిలబెట్టి మాట్లాడా? అంత బల్పా వాడికి? నేను ఎల్లుండాల్సి. అరవకరా, మన వైపు కూడా తప్పుందిక. కొన్నాళ్ళు పోతే వాటంతటవే సర్దుకుంటాయి. అంతవరకు నా కూతురు పాత కీర్తిలాగా ఉంటుంది. నేను చేసింది తప్పు, నన్ను మన్నించండి అని కాళ్ల మీద పడి వేడుకుంటుందనుకుంటే మళ్ళీ కుస్తీలు పట్టడానికి వెళ్ళిపోయిందా? పానీ అల్లుడు, పోతే పానే. తన లైఫ్ చూసుకుంటే మనం లైఫ్ చూసుకుందాం. నువ్వేం బాధపడకు. తొందరలో తనకంటే గొప్ప అమ్మాయిని తీసుకొచ్చి నీకు నేను పెళ్లి చేస్తా. మామయ్య, ఇంతవరకు నువ్వు చేసింది చాలదా? ఇప్పుడు ఇది కూడానా? పెళ్లి చేస్తాడంట, పెళ్లి. రే వీరా, ఏంటన్నా అంత మాట అనేసాడు? అల్లుడే కదరా, బాధలో మాట్లాడాడు. వదిలేయ్. వీడిని మనం ఇలాగే వదిలేస్తాం అనుకో, రేపు ఏ నుయ్యో గొయ్యో చూసుకొని సూసైడ్ చేసుకుంటాడు. వదలకూడదు.
వెంటనే ఓ మంచి పిల్లనిచ్చి అల్లుడికి పెళ్లి చేద్దాం. అంతకన్నా ముందే ఆ కుస్తీ పిల్లకి డైవర్స్ నోటీస్ పంపుదాం. పంపడవచ్చుగా? అండర్ ఎస్టిమేట్ చేసామన్నా. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్షన్ 407 పంపడం తెలుసా తెలీదా? తెలుసన్నా. ఆ పని చూడు ముందు. ఇప్పుడు వెళ్ళి పంపించేస్తాను. Girls, you're doing it wrong. Could you hold this for me? Come on. So now, can you take this leg back? Yeah. Yeah, that's the position. Okay. Lokesh, over here. Thank you. ఎరా టోర్నమెంట్ వర్క్స్ ఎన్ని ఉన్నాయి? వచ్చి రాగానే నీ లీలలు మొదలు పెట్టేసావా? నన్నేం చేయమంటావు? పిల్ల మస్తు హాట్ ఉంది కదా. మైండ్ యూ, షీస్ మ్యారీడ్. Oh really? Wow. I'm more comfortable with married women. వీళ్ళకంత సీన్ లేదు. ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుని దేశం కోసం ఆడి ఏం పీకి పరేస్తారంట. మెడల్స్ చేయడానికి మగాళ్ళు ఉన్నారుగా. అన్నా వెంటనే బయలుదేరి కాలికి రా అన్నా. ఏంట్రా ఏదైనా ప్రాబ్లమా? చెప్తున్నా కదా, త్వరగా రాను నువ్వు. ఎత్తరా, తీసుకొని రా. ఇవాళ నువ్వో నేనో తేలిపోవాలి. నీతో గొడవపడి నేను చంపడానికి వచ్చా అనుకున్నావా? ఎప్పుడైతే నీ పిల్లం నన్ను కొట్టి నీ ప్రాణం కాపాడిందో ఆ రోజు నువ్వు చచ్చిపోయావు. నాకు సంబంధించినంత వరకు నువ్వు చచ్చిన పావు. పాలు తాగే పసిపిల్లోడితోన్న గొడవకి వెళ్తాను కానీ నీతో మాత్రం గొడవకి రాను. నీ మీద చెయ్యాలన్నా కూడా అవమానంగా ఉంది. నీకు విషయం తెలుసారా? ఎప్పుడైతే నీ పిల్లం నన్ను కొట్టిందో ఆ రోజు నుంచి నా పిల్లం నా మర్యాద ఇవ్వడం మానేసింది. ఊరందరి ముందు ఆడదాంతో దెబ్బలు తిన్నాను ఉమ్మేసింది. రై, ఎవరా ఫోన్ చేసింది? ఇలాంటిదేదో జరుగుతుందని ఫోన్లో విషయం చెప్పమంటే రానా రానా అన్నావు. వీటి గురించి ఇంకోసారి ఫోన్ చేస్తే మిమ్మల్ని అందరినీ చంపి జైలుకెళ్ళి కూర్చుంటా. నా పాటికి నేను కార్తీక దీపం సీరియల్ చూస్తుంటే టెన్షన్ పెట్టారు కదా. టెన్షన్ రారా. పరా. స్లిప్పులెట్టి పాస్ అయ్యవా, చదివి పాస్ అయ్యవా? పాస్ అయ్యా, నీకు అది లేదు. దా ఏమైందో చెప్పాలడు. ఈ నెలగా కాపాడుకున్న పరువు మర్యాదలు అన్ని దొబ్బాయి. ఆ దాసుగాడు నన్ను చచ్చిన పావంటున్నాడు. ఊళ్ళో వాళ్ళందరూ వీరాని నా పేరు మర్చిపోయి కీర్తి మొగుడు అని పిలుస్తున్నారు. నాకు బతకాలనిపించట్లే మావయ్య. ఎందులోనైనా దూకి చచ్చిపోనుంది. నేనేమన్నాను రా? నీ ఫీలింగ్స్ నాకు పూర్తిగా అర్థం అవుతాయి అల్లుడు. నీకు జరిగిన అవమానాలు నాకు జరిగాయి అనుకో, నేను ఎప్పుడో రేసు చచ్చేవాడిని. మళ్ళీ చేస్తాడు. నిన్న కాకినాడ కాంతారావు ఇంటికెళ్ళి మా అల్లుడికి మీ పిల్లనిస్తావా అని అడిగాను. దానికి ఆయన ఏమన్నాడో చెప్పమంటా? ఏమన్నాడు? మీ అల్లుడు
బార్లో గొడవ పడతాడు, పంచాయతీలో గొడవ పడతాడు, అంతెందుకు గుళ్ళో కూడా గొడవ పడతాడు. ఎక్కడ పడితే అక్కడికి నా కూతురు వెళ్ళి ఫైటింగ్లు చేసి కాపాడలేదు, దాన్ని నేను అలా పెంచలేదు అన్నాడు. దాని అర్థం ఏంటనుకున్నావు? ఏమర్థం మావయ్య? నీ పెళ్ళం తోడు లేకుండా నువ్వు ఒంటరిగా ఒంటేలు కూడా పోవని అర్థం అన్నాడు. ఇవన్నీ వింటూ నేను బతుకుండాలా? ఇప్పుడే చచ్చిపోతా. నాది నువ్వు చావాలంటే తాగాల్సింది ఇది కాదు, మోటార్ రూమ్ లో దొడ్లు గడిగే ఫినాల్ బాటిల్ ఉంటది, అది అయితే పని అవుతుంది. చచ్చిపోతా. చస్తే పోయిన మర్యాద మళ్ళీ తిరిగి వస్తుందా? మర్యాద పోయిందని తట్టుకోలేక పైకి పోయడం చెడ్డ పేరే మిగులుతుంది. ఎక్కడ పోయిందో అక్కడే ఎత్తుక్కోవాలరా. ఎక్కడ పడితే అక్కడ ఎతికేవనుకో, ఎతికేది ఎలాగా దొరకదు. పోయిన మర్యాద ఎన్నటికి తిరిగిరాదు. ఏంది మావయ్య నువ్వు అనేది? నీ పెళ్ళం ఉందే, అది నీకన్నా బలశాలని ఊరు ముందే నిరూపించుకుంది. అదే ఊరు ముందు నీ పెళ్ళం కన్నా నువ్వే బలవంతులని నిరూపించుకొని చూపించు. అంటే మళ్ళీ వాళ్ళతో తిన్నాలో గొడవ పడమంటావా? మంది ఎక్కువైంది నీకో. మరి వచ్చే నెలలో నీ పెళ్ళం ఓ కుస్తీ పోటీల్లో పాల్గొంటుంది కదా. అవును. అదే పోటీలో నువ్వు చేరి దాన్ని తుక్కు తుక్కు కింద ఓడించి గెలిచి చూపించు. దీనికన్నా ఫైనలే బెటర్. ఏం తల్లుడు ఆలోచనలో పడ్డా? ఆ గెలుపు తర్వాత ఈ ఊళ్ళో వాళ్ళందరూ నీకు ఇచ్చే మర్యాద ఉంటుంది చూడు, అది వేరే లెవెల్ అంతే. ఏంటన్నా పిచ్చి పిచ్చిగా వాగుతున్నా? అమ్మాయిల పోటీల్లో ఈడెలా పాల్గొంటాడు చెప్పు? సెక్షన్ 407 ప్రకారం ఇది అసలు రూలే కాదు. నువ్వు నీ తొక్కలో రూల్స్ మర్చిపెట్టుకో. ఫారెన్ లో జరిగింది కదా, టీవీలో మనం చూసాం కదా. బలవంతంగా ఒప్పిద్దాం. ఇండియా ఇంకెప్పుడు డెవలప్మెంట్? వీడికి అసలు కుస్తీ పడ్డమే తెలియదుగా. ఇందులో తెలుసుకోవడానికి ఏముందిరా? మన ఊళ్ళో కబడ్డీ ఎంతో, ఆ ఊళ్ళో కుస్తీ ఎంత? ఏమంటున్నావు మాంసు? కబడ్డీ కుస్తీ ఒకటా? ఈ పోటీలన్నీ ఒకే బాపత్రా, పేర్లే వేరు వేరంతే. నేను చెప్తున్నాను కదా, పోటీలో నుంచో గెలిచి తీరతావు. జై హింద్.